ఆహాబుకు ద్రాక్ష తోటలు లేవా అంటే సమృద్ధిగా చాలా తోటలు ఉన్నాయి. రాబోతు అంటాడు కదా, ఏమన్నాడు తెలుసా? యా రాజుగారు, ఇది మా పితరులు మాకు ఇచ్చిన స్వామి, ఇది మా తాతల తాతల తరాల నుండి మాకు వస్తున్న భూమి, ఈ ద్రాక్ష తోట మా పితరులు మాకు ఇచ్చిన స్వాస్థ్యము, దీన్ని మేము విడిచిపెట్టలేమో, దీనికి ఇవ్వలేం, నేను ఇవ్వలేనని చెప్పి కరాఖండిగా ముఖం మీద, ఇది నా పిత్రార్జితం, నా పితరులు నాకు ఇచ్చాను, నేను భద్రంగా కాపాడాలి, నేను ఉన్నంత కాలం దీన్ని కాపాడి నా తదనంతరం నా పిల్లలకి, వారి అనంతరము వాళ్ళ పిల్లలకి దాని స్వాస్థ్యంగా నేను ఇవ్వాలి. పేరు, గౌరవం, మర్యాద మేము కాపాడుకోవాలి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినట్టు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీకును మీ కుటుంబాలకు శుభము కలుగునుగాక. ఆమేన్. నేటి వాక్య ధ్యానాంశంగా హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానం చేయబోతున్నాం. 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. గతించిన దినాల్లో మరి పరిచయ వాక్కులు 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చదువుకోవటం జరిగింది. 4వ వచనంలో ప్రభు ఏ విషయాలను పొందుపరిచారో భక్తుడు ప్రవక్త ఆనాటి ఇశ్రాయేలుకు మొదటి అంటే చిన్న ప్రవక్తల్లో మొదటి ప్రవక్తగా పనిచేసినటువంటి హోషేయను గురించి ఈ రాత్రి మరింత సమాచారం, చారిత్రక ఆధారాలతో కొన్ని విషయాలు, దిన సంవత్సరాలు కూడా క్రీస్తు పూర్వం 750వ సంవత్సరం నుండి 722వ సంవత్సరం వరకు ప్రవచన పరిచర్య చేసినట్లుగా చరిత్ర తెలియజేస్తా ఉంది. ఈ ప్రవక్తను గురించి మొదటి ప్రసంగంలో మనం విన్నాం. ఈ హోషేయ ప్రవక్తను గురించి. ఈ ప్రవక్త దేవుని మాటకు ఎంత విధేయత చూపించాడు అంటే తన వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి వెనకంజ వేయలేదు. తన వివాహ విషయంలో కూడా ఎంతగా తల వంచాడంటే దేవుని మాట ఎక్కడ కూడా ధిక్కరించలేనటువంటి ప్రవక్తగా హోషేయను గురించి ఈ లేఖనం నుండి గతించిన దినాల్లో నేను మీకు తెలియచేయడం జరిగింది. మీరు విన్నారు, శ్రద్ధగా నేర్చుకున్నారు. మరలా కొన్ని విషయాలు జస్ట్ నేను గతించిన దినాలు చెప్పిన విషయాలు జ్ఞాపకం చేసి నేటి వాక్య సందేశంలో ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నాను. మొదటిగా ఈ మాట చదువుకుందాము. హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. దయచేసి అందరూ శ్రద్ధగా వినండి. చాలా చక్కని మాటలు, దీనిలోని ఆంతర్యాన్ని గ్రహిద్దాం. యెహోవా అతనితో ఎలాగూ సెలవిచ్చెను, అతనికి యెజ్రెయేల్ అని పేరు పెట్టుము. యెజ్రెయేలులో యెహోవా ఇంటి వారు కలుగు చేసుకొనిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును, ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును. చాలండి, ఇదే ఈ రాత్రి మన వాక్య ధ్యానాంశము. మూల వాక్యంగా ఈ పాటను మనం చదువుకున్నాం. దీన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాం. మనం చాలా చోట్ల వెళ్ళినప్పుడు, అలాగే మీరు మరి ప్రత్యేకించి సోషల్ మీడియా ద్వారా అనేకమైన ప్రసంగాలు, కొన్ని వందల ప్రసంగాలు మనం ప్రతిరోజు వింటూ ఉన్నాం. కొన్ని వందల ప్రసంగాలు, చిన్న చిన్న షార్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. 1 minute వీడియో వస్తాడు. ఇలా స్క్రోల్ చేయగానే మన హృదయాన్ని తాకేటువంటి, ప్రభావితం చేసే అనేకమైన మాటలు మనం వింటూ ఉంటాం. ఇవన్నీ కేవలము ఊరటినిచ్చే మాటలు మాత్రమే, ఓదార్పును కలిగజేసి మనల్ని ఉత్తేజపరిచేటువంటి మాటలు మాత్రమే. ఆత్మీయ జీవితంలో మనం ఇంకా ముందుకు కొనసాగాలి అంటే ఆత్మ సంబంధమైన అనేక సంగతులు పరిశుద్ధ గ్రంథములో పొందుపరచబడ్డాయి. వాటిని మనము పరిశీలనగా తెలుసుకోవడానికి ఈ రాత్రి హోషేయ గ్రంథాన్ని విశ్లేషణ చేస్తున్నాం అన్నమాట. గత దినాల్లో మొదటి పార్ట్గా మనం విన్నాం. హోషేయ అన్న మాటకు అర్థం ఏమిటంటే యెహోవా నా రక్షకుడు. నాతో కలిసి చెప్పండి. హోషేయ అన్న మాటకు అర్థం ఏమిటండి? యెహోవా నా రక్షకుడు అనే మాటకు అర్థాన్ని ఇస్తా ఉంది. ఈ హోషేయ ప్రవక్తగా తన పరిచర్య ప్రారంభించినటువంటి తొలి దినాల్లో ప్రభువు ఆయనకు ప్రత్యక్షమై అతని దర్శించి అతనితో మాట్లాడారు. దేవుడు అన్నారు కదా హోషేయతో, ప్రభువు మాట్లాడుతున్న మాట, హోషేయ నేను చూపించి ఒక ప్రదేశానికి నువ్వు వెళ్ళాలి. ఒకని ఇంట నువ్వు ప్రవేశించి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఇంటి యజమానుడు ఉంటాడు. ఆ యజమానుని నువ్వు కలుసుకుని అతనితో మర్యాద పూర్వకంగా మాట్లాడి నీవు వివాహ సంబంధం గురించి మాట్లాడమంటాడు. ఆ వివాహ సంబంధము ఎవరికి అంటే, ఆ పెండ్లి ఎవరికి అంటే, ఆ పెండ్లి కుమార్తెను ఎవరి కొరకు సిద్ధపరచాలంటే సాక్షాత్తు ఎవరితో మాట్లాడుతున్నాడో ఆ ప్రవక్త అయిన హోషేయకే దేవుడు చెప్పాడు. హోషేయ
నీవు వెళ్ళి ఒకని ఏంట ప్రవేశించినప్పుడు అక్కడ దిబ్లయము అనేటువంటి వ్యక్తి ఉంటాడు. అతనితో మాట్లాడి అతని కుమార్తెను వివాహం చేసుకోవాలని దేవుడు చెప్పాడు. ఆ చెప్పిన విధానాన్ని బట్టి ఆ ఇంటికి వెళ్ళి ఆ మామగారు, కాబోయే మామగారిని దిబ్లయంతో మాట్లాడి అతని కుమార్తెను వివాహం చేసుకుంటాడు. ఆ వివాహం చేసుకున్న తర్వాత అతనికి దేవుడు 3 పిల్లలను ఇస్తాడండి. ఆ 3 పిల్లల్లో మొదటి కుమారుని పేరు ఇప్పుడు మనం చదువుకున్నాం, యజ్రయేలు. ఏం పేరండి? యజ్రయేలు. ఈ యజ్రయేలును గురించి చెబుతూ అక్కడ మరొక మాట మెన్షన్ చేశాడు. యెహూ అనేటువంటి వ్యక్తిని గురించి రాశాడు. ఆయన ఒక సైన్యాధిపతి అని, తాత్కాలిక రాజుగా అతడు అభిషేకింపబడ్డాడని బైబిల్ చరిత్రల లేఖన భాగాన్ని మనం చదువుతాం ప్రియులారా. 3 పిల్లలకు 3 పేర్లు పెట్టి ఆ 3 పేర్లు కూడా 3 భావాలు ఉన్నాయి. 3 విధాలైనటువంటి సందర్భాలు, సంఘటనలు బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా లేఖన భాగం నుండి మనం చదువుతాం ప్రియులారా. ఆ మొదటి కుమారుని గురించి రాయబడిన సాదృశ్యాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఏదో క్రొత్త విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎథెన్సు పట్టణ ప్రజల గురించి గతించిన దినాల్లో మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. ఎథెన్సు ప్రజలట ఏదో క్రొత్త సంగతి కొరకు కనిపెడతారంట. ప్రతిరోజు కూడా ఏం చేస్తారు? ఏదో ఒకటి క్రొత్తది నేర్చుకోవాలి, ఏదో క్రొత్త విషయాన్ని తెలుసుకోవాలని చెప్పి వారు క్రొత్తదనం కొరకు ఎదురు చూసేటువంటి ఆలోచన ఎథెన్సు పట్టణ ప్రజలకు ఉంది. ఈరోజు క్రైస్తవ సమాజంలో జీవిస్తున్న మనకు, సంఘములో కొనసాగుతున్న మనకు విషయం తెలుసుకోవాలని చెప్పి మన మనసు ప్రతిదినం ప్రేరేపించబడాలి. మన జీవితంలో రొటీన్గా ప్రతిదీ జరుగుతున్నది ఏంటంటే శ్రమలు మన జీవితంలో అనుభవిస్తున్నవే, ఆశీర్వాదాలు మన జీవితాల్లో ఉన్నవే. మన జీవితాల్లో ప్రతిదీ చూస్తున్నాము. కొన్నిసార్లు బలహీనపరచబడుతున్నాం, అనారోగ్యాలు మన జీవితాలకు వస్తున్నాయి. మరలా దేవుని పాదాల దగ్గర కన్నీరు కాచినప్పుడు దేవుడు స్వస్థతనిచ్చి ఆరోగ్యం ఇచ్చి పైకి లేవనెత్తుతా ఉన్నాడు. ఇది మానవుడి జీవితంలో ఒక చక్రములుగా ప్రతిదినం జరుగుతూ తిరుగుతూనే ఉన్నదండి. ఆశీర్వాదాలు ఉన్నాయి, కీడు ఉంది, మేలు ఉంది, మన జీవితంలో శ్రమ ఉంది, అనారోగ్యం ఉంది, ఆరోగ్యం ఉంది. ఇవన్నీ సమయాన్ని బట్టి ప్రభు మన జీవితాలు ఏం చేస్తాడు? అనుమతిస్తా ఉంటాడు. దానికి తగినట్లుగా సిద్ధపడి నిలవబడినప్పుడు మరలా చేయిస్తాం. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నేను ప్రియులారా ఈ వాక్య సందేశంలో ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు మన రక్షణ అని తెలియచేయడానికి దేవుడు అక్కడ వాడుకున్నాడు. ఎవరిని అంటే ప్రవక్త అయిన హోషేయను. ప్రవక్త అయిన హోషేయ ద్వారా ఆనాటి సమాజానికి అంటే ఇశ్రాయేల్ ప్రజలకు ఏం చెప్పాలనుకున్నాడంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు, క్షమించే గుణం కలిగిన వాడు అని, ఎంత ఘోర పాపులనైనా తిరిగి తన హక్కున చేర్చుకుంటాడు అని నిరూపించడానికి హోషేయ ప్రవక్తను అక్కడ ప్రియులరా వాడుకొని ఆ ప్రవక్త వివాహము ఆనాటి సమాజానికి ఒక మేలుకొలుపుగా చేశాడు. నేటికి కూడా ఆ వివాహాన్ని గురించి చదువుకుంటూ ఉన్నప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటది. దేవుని ఆలోచన ఎరిగి దేవునికి విధేయత చూపించి ప్రవక్త తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాడు. ఆ విధానాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ప్రవక్తలో తనను తాను చూసుకున్నాడు అనమాట. ఆ ప్రవక్త దేవునికి సాదృశ్యంగా ఆ వ్యభిచారం చేసేటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఈ గోమెరు ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలకు సాదృశ్యంగా కనిపిస్తా ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు నిజదేవుని విడిచిపెట్టి అన్య దేవతలను పూజించడాన్ని వ్యభిచారం అన్నాడండి. అన్య విగ్రహాలను పెట్టుకుని వాటికి పూజలు చేయటాన్ని దేవుడు సహించలేక వాటిని దేనితో పోల్చాడండి? విగ్రహారాధనను వ్యభిచారంతో పోల్చాడు. అందుని బట్టి వారికి ఎలా బుద్ధి చెప్పాలో బుద్ధి చెప్పడానికి ఆ రోజు ఒక మేలు కొలుపుగా హోషేయ ప్రవక్త జీవితాన్ని వారి కన్నుల ముందర పెట్టి వీళ్ళరా అక్కడ వివాహాన్ని జరిగించిన తర్వాత ఆ వివాహం ద్వారా దేవుడు మొదటిగా ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని పేరు యజ్రయేలు. నాతో కలిసి చెప్పండి, ఏం పేరట? యజ్రయేలు. ఇప్పుడు ఆ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయచేసి ముందు కొనసాగుదాం, లేఖన భాగాన్ని చదువుకుందాం. 4వ వచనం, యెహోవా అతనితో ఇలాగూ సెలవిచ్చెను, అతనికి యజ్రయేలు అని పేరు పెట్టుము. యజ్రయేలులో యెహోవా ఇంటి వారు కలుగు చేసుకున్న రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును, ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును. ఈ యజ్రయేలు అనేటువంటి పేరు ఎలా పెట్టబడింది? ఒక గతించిన చరిత్రను జ్ఞాపకం చేయడానికి, గత కాలంలో జరిగిన సంభవాలను జ్ఞాపకం చేయడానికి, గత కాలంలో జరిగినటువంటి ఆ దుర్ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని జ్ఞాపకం చేయడానికి దేవుడు ఆ పేరు పెట్టమని చెప్పాడు. యజ్రయేలు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే లేఖనము అలాగే చరిత్ర తెలియజేస్తుంది ప్రియులరా,
దేవుడు చల్లును, దేవుడు చల్లుతాడట. అలాగే తీర్పు లేదా శిక్షకు చూసినగా కనిపిస్తున్నారు యెజ్రెయేలు అన్న మాటకు. ఈ ఆత్మీయ కోణంలో ఈ శిక్ష అనంతరం లేదా తీర్పు అనంతరమట దేవుడు మరలా పునరుద్ధరిస్తాడు, మరలా తిరిగి కడతాడు, మరలా తిరిగి హక్కున చేర్చుకొని తన ఆధీనంలో ఉంచుకుంటాడు అన్న మాటను జ్ఞాపకం చేయడానికి యెజ్రెయేలు అని పేరు అని చెప్పాడు. ఈ యెజ్రెయేలు అనే పేరు బైబిల్లో ఎక్కడ ఉంది, మరొక లేఖన భాగంలో ఎక్కడ ఉంది అని ఆలోచన చేస్తే రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం. ఎందుకు దేవుడు పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు, ఎందుకు ఆనాటి ప్రజలకు శిక్ష విధించాలనుకుంటున్నాడు, ఎందుకు ఆ పేరు పెట్టి మరలా జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆ దినం జరిగినటువంటి కొన్ని సంఘటనలు బైబిల్లో చాలా స్పష్టంగా ప్రభు రాయించాడండి. దాన్ని బట్టి హోషేయకు పుట్టినటువంటి మొదటి కుమారుని పేరు పెట్టాడు యెజ్రెయేలు అని చెప్పి. యెజ్రెయేలు అంటే తీర్పు లేదా దేవుడు చల్లుతాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూస్తున్నాడు, ఆయన నిశ్చితంగా పరిశీలన చేశాడు గనుక శిక్ష తప్పదు అని నిరూపించడానికి ఆ పేరు పెట్టినట్లుగా లేఖనం నుండి మనం చదువుతూ ఉన్నాం. దయచేసి రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము మొదటి వచనం నుండి మాటలు చదువుతాం. ఈ సంగతులైన తర్వాత యెజ్రెయేలులో సోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్మో, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదనో, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకు ఇమ్మని అడిగాను. ఈ రాజుల మొదటి గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు ఏంటి అంటే ఆహాబు అని రాయబడి ఉంది. ఈ ఆహాబు రాజు గారి భార్య పేరే యెజబెలు. వీరిరువురు కూడా ఎలాంటి దంపతులు అంటే ప్రేమ విషయంలో ఎక్కడా తగ్గరండి. ఒకరిని ఒకరు ఎప్పుడు నొప్పించుకోలేదటండి. ఒకరు బాధపడితే ఒకరు చూడలేరట. బైబిల్ చరిత్రలో ఇలాంటి చాలా జంటలు ఉన్నాయి. ఏమండి, ప్రాణం పోయినా మాట తప్పని మరొక జంట క్రొత్త నిబంధనలో మనం చదువుతాం. ఎవరు? అననీయ సపీరాలు. వీరిరువురు కూడా తమ పొలాన్ని అమ్మారట. అపోస్తుల పాదాల దగ్గర ఆనాటి సంఘ క్షమాభివృద్ధి కొరకు, సంఘం అభివృద్ధి చెందడానికి, అనేక చోట్ల దేవుని పరిచర్య జరగడానికి, ఆనాడు సంఘములో పేదవారు అనేవారు లేకుండా ఉండాలని చెప్పి వారందరూ ఒక నిర్ణయం తీసుకుని ఏం చేశారని తమకు కలిగిందన్ని అమ్మి తెచ్చిపెట్టారు. దాన్ని బట్టి వారి కొరతలు తీర్చబడ్డాయి. అలాంటి సందర్భంలో ఈ అననీయ సపీరాలు వెళ్ళి భూమి అమ్మారట. అమ్మిన ఆ వెలలో కొంత మొత్తాన్ని దాచిపెట్టి ఇరువురి మధ్య మాత్రం ఉంది ఆ మాట. ఎంత గుట్టుగా ఉన్నారో చూడండి. అలాంటి ఒక జంట, మరొక జంట మనము చదువుతున్నాము, ఆహాబు అలాగే అతని యొక్క భార్య అయినటువంటి యెజబెలు. ఈ రాజు ఎలాంటి రాజు అంటే బైబిల్ చరిత్ర చెప్తున్న అతను విగ్రహారాధనలో ఉన్నాడని, అతని భార్య కూడా బయలు దేవతలను పూజిస్తూ బయలు ప్రవక్తలను ఆమె పోషిస్తున్నట్లుగా లేఖనములో మనం చదువుతున్నాం. ఒక యుద్ధం జరుగుతుంది, నిరంతర పోరాటం. ఎవరికి అంటే దేవుని ప్రవక్త అయినటువంటి ఏలియాకు, అలాగే ఆనాటి అబద్ధ ప్రవక్తలకు. పర్వతం మీద జరిగిన సంఘటన నేటికి క్రైస్తవ సమాజము అలాగే యూదులు ఇశ్రాయేలు కూడా యావత్ ప్రపంచం మరచిపోలేని గొప్ప సంఘటన అక్కడ జరిగింది. ఎంత గొప్ప సంఘటన అంటే రోషం కలిగిన దేవుణ్ణి ప్రార్థిస్తుండగా అగ్ని ఆకాశం నుండి దిగి ఆ బలి పశువులను, ఆ మాంసాన్ని దహించినట్లుగా, అక్కడ ప్రియులరా దేవుని మహిమ కనబరచినట్లుగా దేవుడు ఆ దినాన్ని ఏలియా మొరవిని ఏలియాను ప్రియులరా గణపరచినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. ఆ కాలానికి సంబంధించి ఇక్కడ ఆహాబు రాజ్యాన్ని ఆలుతున్నాడట. సోమ్రోనులో ఆయన పరిపాలన చేస్తున్నాడంట. పరిపాలన చేస్తున్నప్పుడు అతని రాజ్య నగరిని ఆనుకొని, అక్కడ చదువుతున్నాం కదా, రాజ్య నగరిని ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉన్నదటండి. ఏముంది? ద్రాక్ష తోట. చూడండి, గమనించండి, కొంతమందికి ఎంత ఉన్నా కూడా ఏముండదట, జీవితంలో తృప్తి ఉండదు. ఒక దాన్ని చూస్తే దాని మీద కన్ను, మన భాషలో చెప్పుకోవాలి, కన్ను పడ్డదంటే ఏం చేస్తారు, దాన్ని ఎలాగైనా వశం చేసుకోవాలి. అదే ఆలోచన కలిగిన వాడు ఆహాబు. ఆహాబుకు ద్రాక్ష తోటలు లేవా అంటే సమృద్ధిగా చాలా తోటలు ఉన్నాయి. అతనికి కూర మొక్కలు వేసుకోవడానికి భూమి లేదంటే చాలా ఎకరాల్లో ఉంది.
అతని నగరాన్ని ఆయన పరిపాలిస్తున్నప్పుడు ఆ నగరానికి ప్రక్కనే సమీపంలో దాన్ని ఆనుకొని ఒక ద్రాక్ష తోట కనిపిస్తా ఉందట. దాన్ని చూశాడు, అతని కన్నులు దాని మీద పడ్డాయి, అతని మనస్సు దాన్ని ప్రేరేపిస్తా ఉంది. ఎలాగైనా దీన్ని నా హస్తగతం చేసుకోవాలి, దీన్ని నేను సాధించాలి, ఇది నాది అని అనిపించుకోవాలనే ఆలోచనతో అతడు వెళ్ళి అడుగుతున్నాడు, ఎంక్వైరీ చేశాడు, ఈ ద్రాక్ష తోట ఎవరిది, దీన్ని ఎలాగైనా నేను స్వాధీనం చేసుకోవాలి, సాధ్యమైతే ఒకవేళ డబ్బిచ్చైనా క్రయధనానికి కొంటాను, నేను దాన్ని సంపాదించుకుంటానని చెప్పి వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు అతడు సమాచారాన్ని గ్యాదర్ చేసినప్పుడు ఆయనకి అర్థమైంది అది ఎవరిదంటే నాబోతు అనబడిన ఒక వ్యక్తిది. అతడు ఎవరికి ఎక్కడ ఏ స్థలానికి చెందినవాడు అంటే, ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే యెజ్రెయేలు అనే ప్రాంతానికి చెందినవాడు. దేనికి చెందినవాడు అండి? ఇక్కడ ఈ మాట ఎందుకు నేను చెప్తూ ఉన్నానో, చరిత్ర ఏం చెప్తుందో జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. హోషేయ ప్రవక్త దేవుడు చెప్పాడు, నీ మొదటి కొడుకు ఏం పేరు పెడతావంటే నీ మొదటి కుమారునికి యెజ్రెయేలు అని పేరు పెట్టన్నాడు. అసలు యెజ్రెయేలు ఏం జరిగింది, అదేనో జరిగిన నష్టం ఏంటి అంటే లేఖనం చెబుతా ఉంది, ఈ యెజ్రెయేలు వాడైన నాబోతు అనబడినటువంటి వ్యక్తికి ఒక ద్రాక్ష తోట ఉంది, దాని మీద ఆహాబు అనే రాజు కన్నేశాడండి. ఆహాబు అనే రాజు దాని మీద ఆశపడ్డాడు, దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలన్నాడు. అనుకొని వెళ్ళి అతనితో మాట్లాడుతా ఉన్నాడు, అతన్ని పిలిపించి అతనితో మాట్లాడుతున్నాడు. చదువుతున్నాం కదా 2వ వచనంలో, ఆహాబు నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్మో. ఇంకేమంటాడు అక్కడ, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను. అంటే ఇతని దగ్గర ద్రాక్ష తోటలు ఎన్ని ఉన్నాయట? చాలా ఉన్నాయి. ఇంకొక మంచి మాట చెప్పాడు అక్కడ, దానికంటే మంచి ద్రాక్ష తోట అన్నాడు. అంటే అతనికి ద్రాక్ష తోటలో పని కాదు, కానీ అది చూసిన ఆ స్థలాన్ని ఆక్రమించాలి, చూసిన ఆ భూమిని సొంతం చేసుకోవాలి, చూసినటువంటి ఆ యొక్క ద్రాక్ష తోటను అతడు తన వశం చేసుకోవాలన్న ఆలోచనతో అతన్ని పిలిపించినట్లుగా లేఖనం చెబుతా ఉంది. ప్రియులారా, అతను అంటాడు, దాన్ని ఎలాగైనా నాకు ఇవ్వు, దీనికి బదులుగా ఏమంటే నా దగ్గర వేరే సైట్ నీకు ఇస్తాను, అది కాదు అంటే డబ్బిస్తాను, క్రయానికి అమ్మే, ఇంకా అది కాదు అంటే అక్కడ అంటాడు కదా 3వ వచనంలో చక్కని మాట, దానికి ఆయన రిప్లై ఇస్తున్నాడు, సమాధానం చెప్తున్నాడు రాజు అడిగిన మాటకు. నాబోతు అంటాడు కదా, అందుకు నాబోతు, నా పిత్రార్జితము నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రము వల్ల పడదని చెప్పగా, ఏమన్నాడు తెలుసా? అయ్యా రాజుగారు, ఇది మా పితరులు మాకు ఇచ్చిన స్వాస్థ్యం, ఇది మా తాతల తరాల నుండి మాకు వస్తున్న భూమి, ఈ ద్రాక్ష తోట మా పితరులు మాకు ఇచ్చిన స్వాస్థ్యము, దీన్ని మేము విడిచిపెట్టలేము, దీనికి ఇవ్వలేం. అయ్యా నేను ఇవ్వలేనని చెప్పి కరాఖండిగా ముఖం మీద చెప్పేశాడండి. ఈరోజు నేటి ఈ అన్య సమాజంలో లేదా ప్రపంచ వైఖరి మనం చూస్తే, లోక పద్ధతి మనం చూస్తున్నప్పుడు డబ్బున్న వాడు ఇంకా డబ్బు సంపాదించుకోవాలని, భూములు ఆస్తులు ఉన్నవాడు ఇంకా అక్రమంగా అనేక చోట్ల సంపాదించుకుని అనుకుంటూ ఉంటాడు. అదే ధోరణితో ఆ దినాన్ని ఆహాబు వ్యవహరించినట్లుగా లేఖనం తెలియజేస్తా ఉంది. ఏమీ లేదు, కేవలం ఒక తోట మాత్రమే కలిగిన నాబోతు అంటాడు కదా, అయ్యా ఇది నా పిత్రార్జితం, నా పితరులు నాకు ఇచ్చారు, దీన్ని నేను భద్రంగా కాపాడాలి, నేను ఉన్నంత కాలం దీన్ని కాపాడి నా తదనంతరం నా పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, వారి అనంతరము వాళ్ళ పిల్లలకి దాని స్వాస్థ్యంగా నేను ఇవ్వాలి, మా పితరుల పేరు గౌరవం మర్యాద మేము కాపాడుకోవాలి అన్న ఆలోచనతో ఆయన ఉంటూ ఉండగా ఇతడు ఏం చేస్తా ఉన్నాడు అంటే, అక్కడ లేఖనంలో మనం చదువుతాము 4వ వచనంలో, నా పిత్రార్జితమును నీకియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతు ముడుచుకున్న వాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చెయ్యకయు ఉండెను. ద్రాక్ష తోట ఇవ్వను అన్నాడు. ఇవ్వనంటే ఏం చేయాలి చెప్పండి? మనమైతే ఏం చేస్తామండి? అది మనకు సెట్ అవ్వలేదు. మీరు ఏదైనా ఒక స్థలాన్ని కొనడానికి వెళ్ళినా, ఒక ఇంటిని కొనడానికి వెళ్ళినా, ఒక వ్యాపారం ప్రారంభించడానికి వెళ్ళినా, ఒక పని చేయడానికి వెళ్ళినా, కనీసం మనము ధరించే వస్త్రాలు కొనుక్కోవడానికి కొన్నిసార్లు షాప్కి వెళ్ళినా, ఒక చీర ఒక డ్రెస్ కొనడానికి వెళ్ళినప్పుడు రేటు సెట్ అవ్వకపోతే ఏం చేస్తాం? ఇది మనకు అవ్వలేదు కదా, తర్వాత వేరే చూసుకుందాను, ఇది ఒకటే ఉందని చెప్పి వదిలేసి వచ్చేస్తాం. ఇతరు అలా వదిలే వచ్చే పరిస్థితి లేదు.
దాన్ని మనస్సులో ఇష్టం పెంచుకునే విధానాన్ని బట్టి అతడు ఏం చేస్తా ఉన్నాడంటే, అతడు ముఖం మీద చెప్పిన విధానాన్ని బట్టి కూడా తన మనస్సులో నొచ్చుకొని అతడు మూతి ముడుచుకున్నాడట. చాలా అద్భుతంగా రాశాడు. మన తెలుగు పరిభాషలో చదివితే చాలా అద్భుతంగా ఉంటది. చాలాసార్లు మనం మూతి ముడుచుకుంటాం. ఎప్పుడండి చెప్పండి? 2 విషయాల్లో మూతి ముడుచుకుంటాం. ఒకటి, మనకు కోపం వచ్చినప్పుడు. 2, ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టి మనల్ని బాధపరిచినప్పుడు మనము అలిగినప్పుడు ఏం చేస్తాం? మూతి ముడుచుకుంటాం. ఇక్కడ కూడా అలిగాడండి. ఎవరో? ఆహాబు అనబడిన రాజు. ఈ అలకని ఎరిగినటువంటి రాజుగారి యొక్క భార్య రాణి గారు, ఆమె పేరు యెజబెల్. ఆమె వచ్చి ఇప్పుడు మాట్లాడుతుందండి. ఆ లేఖన భాగంలో చదవండి. మూతి ముడుచుకున్నాడట. ఇంకా నగరానికి వెళ్ళిపోయి మంచం మీద పడుకున్నాడట. ఎవరితోనూ మాట్లాడట్లేదట, భోజనం చేయట్లేదట అండి. అప్పుడు భార్య వచ్చి మాట్లాడుతుంది. అంతటా అతని భార్య అయిన యెజబెల్ వచ్చి, నీవు మూతి ముడుచుకున్నవాడవై భోజనము చేయక ఉండేదవేమని అతన్ని అడుగగా, అతడు ఆమెతో ఇట్లనెను, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చితనని యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకియ్యనని అనేను అని చెప్తా ఉన్నాడండి. భార్య అడుగుతుంది, నీ అలకకు కారణం ఏంటి? నీ మూతి ముడిచిపోవడానికి గల కారణం ఏమిటి? నువ్వెందుకు నాతో మాట్లాడట్లేదు? ఎందుకు భోజనం చేయట్లేదు? ఏమైంది అని అడుగుతున్నప్పుడు భార్యకి చెప్తున్నాడండి. ఏమంటున్నాడంటే, నేను ఆ ద్రాక్ష తోట నాకు ఇవ్వు, కావాలంటే డబ్బులు ఇస్తాను, లేదంటే వేరొక ఆ ద్రాక్ష తోట నీకు రాసిస్తానంటే అతను ఇవ్వనన్నాడు. అందుకే నాకు కోపం వచ్చింది, అందుకే నా మనస్సు గాయపరచబడింది, అందుకే నేను భోజనం చేయట్లేదు, అందుకే నేను మాట్లాడట్లేదు, అందుకే నేను దుఃఖంతో ఉన్నాను, అందుకే నేను వేదనతో అని చెప్పి భార్యతో చెబుతున్నప్పుడు భార్య ఇక్కడ మంచి సలహా ఇస్తుందండి. చూడండి, అతన్ని సంతోషపరచడానికి ఆమె తీసుకుంటున్న నిర్ణయం చూడండి. 7వ వచనం దయచేసి చదవండి. అందుకతని భార్య అయిన యెజబెలు, ఇశ్రాయేలులో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయుటలేదా? లేచి భోజనం చేసి మనస్సులో సంతోషంగా ఉండు, నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకిప్పించదనని చెప్పి అతన్ని ఎలా బలపరుస్తుందో చూడండి. అతన్ని చేసింది తప్పైనప్పటికీ, అతను చేస్తుంది కరెక్ట్ కాదని ఆమెకు తెలిసినప్పటికీ కూడా ఆయనను ఓదార్చడానికి, అతన్ని బాధలోని బయటికి తీసుకురావడానికి, అతన్ని ప్రియులను సంతోషపరచడానికి ఆమె మొదట ఒక మాట వాడింది. ఇప్పుడైతే మనం ఏమంటాం తెలుసా? ఒకవేళ మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఏడుస్తూ ఉంటే, ఒకవేళ భర్త కానీ భార్య కానీ ఏడిస్తే, దుఃఖపడితే, చెప్పిన దాన్ని ఒకవేళ స్వీకరించకపోతే ఒక చిన్న వాడిక పదాన్ని వాడుతూ ఉంటాం. తెగ ఏడుస్తున్నావు ఎందుకు? నువ్వు చిన్న పిల్లవాళ్ళగా ఏడవద్దు, పిల్లవాళ్ళకి ఎందుకు ఏడుస్తున్నావు, పిల్లలు ఏడ్చినట్లు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి ఒక మాట వాడి మనము వారిని ఓదారుస్తూ బలపరుస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ రాణి అతని పొజిషన్ గుర్తు చేస్తూ ఉంది, అతని పదవిని గుర్తు చేస్తూ ఉంది, అతని యొక్క అర్హతను గుర్తు చేస్తా ఉంది. నీవు అందరిలాంటి సామాన్యమైన వ్యక్తివి కాదు. నువ్వు ఎవరివి అంటే, నీవు ఇశ్రాయేలులో రాజ్య పరిపాలన చేయటం లేదా? నువ్వు రాజువు కాదా? ఎందుకు దుఃఖంతో అంటున్నావు? నువ్వు సామాన్యమైన మనుషులవు కాదు, నువ్వు రాజ్య పరిపాలన జరిగించే రాజువు. ప్రజలందరూ నీకు భయపడాలి. నేను నీ ఆశ తీరుస్తాను, నీ కోరిక తీరుస్తాను. నువ్వు ఏ భూమిని ఆశపడ్డావో ఆ ద్రాక్ష తోట నీకు నేను ఇప్పిస్తానని చెప్పి అతనికి అభయాన్ని ఇచ్చిందండి. ఇది మన బైబిల్ పరిభాషలో వాక్యానికి విరుద్ధమైనదైనప్పటికీ, దేవుని ఆలోచనకు న్యాయము కానిదైనప్పటికీ, నేటి ఆధ్యాత్మిక కోణములో ఒకవేళ మన భార్య ఎడల భర్త ఎడల మనం ఒకవేళ సానుకూలంగా ఆలోచించగలిగితే, పాజిటివ్గా థింక్ చేయగలిగితే, భార్యను భర్త, భర్తను భార్య ఈ రీతిగా ఒకవేళ బలపరుచుకోగలిగితే ఆ కుటుంబంలో సమస్యలు అన్నిటికీ ఉండవు. చాలా మంది భార్య హృదయం ఏంటో ఎరగరు, భర్త హృదయం ఏంటో తెలుసుకోరు, వారి మనస్సులోని భావాలను గ్రహించరు. ఆ గ్రహించి అది న్యాయమైందో కాదో, శుద్ధమైందో కాదో ఎరిగి వారితో స్పష్టంగా మాట్లాడగలిగితే అక్కడ కొన్నింటికి, కొన్ని విషయాలకు పరిష్కారం దొరికినట్లే. ఆమె చేస్తుంది తప్పే, అతని ఆలోచన కూడా తప్పే, అయితే వారిద్దరి మధ్య ఒక చక్కని అండర్స్టాండింగ్ ఉంది. ఏమండి, ఒకవేళ ఆ రాజు నేను ఎవరినైనా చంపుతాను అంటే ఆ రాణి వద్దందండి. కత్తితో చంపుతావా,
గొడ్డలతో చంపుతావా, ఉరి తీసి చంపుతావా అని సలహాలు ఇచ్చే రాణి ఆ రాణి. రాజు సంతోషమే తన సంతోషమని భావించే రాణి, భర్త సంతోషమే తన సంతోషమని భావించే భార్య. కనుకనే ఆమె అంటుంది కదా, అతను చేసిన తప్పు అని ఎరిగినప్పటికీ కూడా నాబోతు ద్రాక్ష తోట నేను నీకు ఇప్పిస్తాను. అది ఎలా వస్తుంది నీకు అనవసరం, నేను నీకు ఇప్పిస్తాను, నువ్వు సంతోషంగా ఉండు, దిగులు పడవద్దు, మూతి ముడుచుకోవద్దు, భోజనం మానవద్దు, ఎవరితో మాట్లాడడం మానవద్దు, యథావిధిగా అన్ని ఎలా చేస్తున్నావు వచ్చి. ఎందుకంటే నీవు ఇశ్రాయేల్లో రాజ్యం ఏలుతున్న రాజువు, నీవు ఈ ప్రజలకు ఏలికగా ఉన్నావు, ఈ ప్రజలకు నువ్వు ఒక సంపన్నమైన స్థితిలో ఒక అగ్రస్థానంలో రాజువు, నీవు ఎలా చేస్తే బాగోదని చెప్పి అతన్ని బలపరిచి తర్వాత వెళ్ళి ఆమె ఒక తాకీదు రాయిస్తుందట. లేఖన భాగాన్ని చదవండి, 9వ వచనం, 8-9 వచనాలు. అహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకు సామంతులకు పంపెను. ఆ తాకీదులో వ్రాయించింది ఏమనగా, ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి నీవు దేవునిని రాజును దూషించుతవని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మారిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతన్ని బయటికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టుడి. ఇలాంటి తాకీదు రాయిస్తుంది చూడండి. రాజుకి తెలియదు ఈ విషయం. రాజును తృప్తిపరచడానికి, రాజును సంతోషపరచడానికి, రాజు భోజనం చేసేటట్లు చేయడానికి, రాజు మనసు శాంతింప చేయడానికి, రాజు కోపాన్ని చల్లార్చడానికి ఆమె చేస్తున్న సాహసం చూడండి ప్రియులారా. ఆ భూమి రక్తభూమిగా చేయబడింది కనుక ఆ ప్రతీకారాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. దినాన్ని నాబోతు విషయంలో ఆమె ఒక ప్రతీకార చర్య చేస్తా ఉంది. వారికి అన్నట్టు ఆయన ఎటువంటి అపకారం చేయలేదు. నిర్దోషిగా జీవిస్తున్న వ్యక్తి, నీతిమంతునిగా జీవిస్తున్న వ్యక్తి, తన కష్టాతీతాన్ని అనుభవిస్తున్న వ్యక్తి మీద ఆమె అనేక రకాల అభాండాలు మప్పిందండి. ఒక తాకీదు రాయించి పంపిస్తా ఉంది. అది ఆ రాజు రాసినట్లుగా, ఆ రాజు ముద్రించినట్లుగా ఆ తాకీదులు రాశారట. ఉపవాస దినాన్ని చాటించండి. అతడు ఉపవాస దినాన్ని పాటించకుండా ఉపవాస దినాన్ని మీరినట్లుగా, అలాగే ఆ ఆజ్ఞను మీరి ఇంకేం చేశాడట, దేవుణ్ణి అలాగే రాజుని దూషించాడటండి. ఉపవాస దినాన్ని మీరి దేవుణ్ణి ఎందుకు దూషించాడంటే, ఉపవాసం దేవుని కొరకు కనుక, ఉపవాసం చేయలేదు కనుక వాడు దేవుణ్ణి దూషించాడు. రెండవది, ఆ శాసనము లేదా తాకీదు ఎవరు రాశారంటే రాజు రాయించాడు, రాజు ముద్రించాడు. గత దినాల్లో దైవజనులు ముద్ర గురించి చెప్పారు కదండి. రాజు ముద్రకు చాలా విలువ ఉంది. రాజు ముద్రకు ఒక విధమైన వాల్యూ ఉంది. ఆ వాల్యూని తీసేసే విలువ పోయింది. రాజు మాటను ధిక్కరించావు అని నిరూపించడానికి ఆ ముద్ర నువ్వు మీరావు అని చెప్పడానికి నువ్వు రాజును కూడా ఏం చేసావట, దూషించావు. ఉపవాస దినాన్ని మీరి దేవుని దూషించావు, రాజు మాటను ధిక్కరించి రాజును దూషించావు అని చెప్పి 2 నెపాలు మోపారటండి. ఆ నెపాలు మోపటమే కాదట, ఆ యొక్క యెజ్రెయేలు అనే ఊరి ప్రజలలో పెద్దలు ఉన్నారు. ఆ యెజ్రెయేలు అనేటువంటి పట్టణంలో పెద్దలు ఉన్నారు. ఆ పెద్దల దగ్గరికి తాకీదు పంపినప్పుడు ఆ పెద్దలు 2 పనికిమాలిన సాక్షులను ఏర్పాటు చేశారట. ఎవరిని ఏర్పాటు చేశారు? 2 పనికిమాలిన సాక్షులు. ఆ 2 ఆ దొంగ సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. అవునండి, మేము చూసాము, రాజు ప్రకటన చేసిన తాకీదు మేమందరం విన్నాం, మేమందరం ఉపవాసం ఉన్నాం, కానీ ఈ వ్యక్తి ఉపవాసం లేడు. ఈ వ్యక్తి రాజు మాట, రాజు శాసనాన్ని ధిక్కరించాడు, రాజును వాల్యూ లేకుండా మాట్లాడుతున్నాడు, రాజును ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మాట్లాడుతున్నాడు. కనుక అయ్యా మేము దీనికి సాక్షులము అని చెప్తున్నారట. ఆ మాట చదవండి, 11వ వచనం. అతని పట్టణపు పెద్దలను, పట్టణమందు నివసించు సామంతులను యెజెబెలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగించింది. ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టిరి. అప్పుడు పనికి మారిన 2 మనుష్యులు సమాజములో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించినని జనుల పక్షమున నాబోతు మీద సాక్ష్యం పలకగా వారు పట్టణం బయటికి అతన్ని తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి. అర్థమవుతుందండి?
ఒక ద్రాక్ష తోటను హస్తగతం చేసుకోవడానికి, ఒక ద్రాక్ష తోట కలిగిన భూమిని తమ భూమిగా చేసుకోవడానికి, దాన్ని రాజు పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఆమె ఎంత పన్నాగం పడిందంటే చివరాఖరకు అతన్ని చంపడానికి కూడా వెన్ను తీయలేదండి యెజబెలు. అతని రక్తాన్ని వలికించింది, ప్రజల చేత ఒక సాక్ష్యాన్ని పుట్టించింది. ఆనాటి పెద్దలందరూ కూడా అతని లాక్కుని వచ్చి నిలబడ్డారట. ఇతడు దేవుని మాటను ధిక్కరించాడు, రాజు శాస్త్రాన్ని ధిక్కరించాడు కనుక ఇతనికి శిక్ష ఏంటి తెలుసు కదా, రాళ్లతో కొట్టి చంపడం. కనుక రాళ్లతో కొట్టి చంపారు. అతని రక్తం ఆ భూమిలో రక్తసిక్తం అయిపోయిందండి. ఆ యెజ్రెయేలు అతని రక్తముతో మునిగిపోయింది. వారి పక్షంగా ఒక నిర్దోషి ప్రాణం పోయినట్లుగా లేఖనము తెలియజేస్తా ఉంది. దీన్ని ఎవరు చూస్తూ ఉన్నారంటే దేవుడు పైన చూస్తా ఉన్నాడు. అప్పటికి ఆనాటి ప్రజలకు కూడా తెలిసింది. అలాగే ప్రవక్త కూడా దీని గురించి చెప్పాడు. నీవు ఎవరినైతే ఇలా చంపావో నాబోతు విషయంలో జరిగినట్లుగానే యెజబెలుతో కూడా ప్రవక్త మాట్లాడతాడు. ఏలియా, నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క రక్తాన్ని కుక్కలు నాకుతాయి. నీవు కూడా ఇదే యెజ్రెయేలు భూమిలో పడివేయబడితే నీ మాంసము దొరకలేనంతగా, నీ శరీరము దొరకలేనంతగా, నేను కనీసం పూడ్చి పెట్టలేనంతగా కుక్కలు నీ మాంసాన్ని తినేస్తాయని చెప్పాడండి. ఆ ప్రవచన నెరవేర్పు కూడా జరిగింది. అలా ఆహాబు కుటుంబం ఒక చిన్న ప్రతీకార చర్యకు, ఒకని నిర్దోషి యొక్క ప్రాణాన్ని తీసిన విధానాన్ని బట్టి ఆ భూమి అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. పగలకు ప్రతీకారాలకు నిలయంగా చేయబడింది. యెజ్రెయేలు సమాధానం కలిగిన భూమిని తీర్పుకు సాదృశ్యంగా చేయబడింది. అలాంటి భూమిలో జరిగిన ఆ ప్రతీకార చర్యకు దేవుడు గుర్తు చేసుకుని హోషేయతో చెప్పాడు, హోషేయ, నీకు పుట్టే మొదటి కుమారునికి ఏం పేరు పెట్టాలి అంటే యెజ్రెయేలు అని పేరు పెట్టాలి. ఇది దేవుని తీర్పు. ఎందుకు అలా పెట్టించాడంటే తర్వాత దేవుడు కొంతకాలానికి రాజుల 2వ గ్రంథం చదువుతాము, ఒక యవనస్తుని లేపాడైనా. అంతటా ప్రవక్త శిష్యుల్లో ఒక శిష్యుడు వెళ్ళి యెహూ అనేటువంటి ఒక యవనస్తుని అభిషేకిస్తాడు. ఆ యవనస్తుడు అభిషేకించినప్పుడు అతనితో చెబుతాడు ఏమనంటే, నీవు వెళ్ళి యెజ్రెయేలు భూమిలో నువ్వు వెళ్ళి ఆ సోమ్రోను ప్రాంతానికి వెళ్ళి ఆహాబును, అతని ఇంటి వారిని, అతని కుమారులను, అతని భార్యను నాశనం చేయాలి. ఇది దేవుడు చెప్పిన మాట. దేవుడు పగ వారి మీద తీర్చుకోబోతున్నాడు. నీవు దేవుని పక్షంగా యుద్ధం చేయాలి అని చెప్పినప్పుడు ఈ యెహూ అనేటువంటి వ్యక్తి వెళ్ళి అక్కడ రక్తపాతాన్ని చేశాడండి. యెహూ అనేటువంటి వ్యక్తి మంచివానిగా ఉన్నప్పటికీ, దేవుని మాట విన్నప్పటికీ కొన్నిసార్లు అతడు తడబాటు అంటే తప్పుడు అడుగులు వేసినట్లుగా బైబిల్ చరిత్ర తెలియజేస్తా ఉంది. దేవుని మాట విననట్లుగానే కొన్నిసార్లు అవిధేయత చూపించాడు. దాన్ని బట్టి యెహూని బట్టి యెహూ సంతతికి దేవుడు ఏం చేస్తాడంటే శిక్ష విధిస్తాను అన్నాడు. ఇశ్రాయేలుకు రాజ్యం ఉండకుండా చేస్తానన్నాడు. ఆ విషయాలు కూడా కొన్ని మాటలు నేను మీకు తెలియజేసిన వాక్య సందేశాన్ని ముగిస్తాను. అందులో యెహూ అనేటువంటి వ్యక్తిని గురించి కొన్ని మాటలు నేను చెప్తాను. యెజ్రెయేలులో దేవుడు నాబోతు పక్షంగా నిర్దోషిగా ఉన్నటువంటి నాబోతు రక్తాన్ని దేవుడు చూశాడు. ఆ భూమి అతని రక్తంతో తడిసిపోయింది. దాన్ని బట్టి దేవుడు ప్రతీకారం చేయడానికి, శిక్ష విధించడానికి, యుద్ధం జరిగించడానికి, శత్రువులను ఎదుర్కోవడానికి ఆయన యెహూ అనేటువంటి యవనస్తుని వాడుకున్నట్లుగా లేఖనము తెలియజేస్తా ఉంది. ప్రియులారా, రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలము పోసి అతనితో ఇట్లెనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెహోవా జనులైన ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి, యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టి యెజబెలునకు ప్రతీకారము చేయునట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతి వారిని హతము చెయ్యుము. అహాబు సంతతి వారందరూ నశింతురు. అలుపులలోనేమి గనులలోనేమి అహాబు సంతతిలో ఏ పురుషుడు ఉండకుండా అందరినీ నిర్మూలము చేయము అన్నాడండి. ఆ యవనస్తుడు ప్రవక్తల శిష్యుల నుండి వచ్చి అతను అభిషేకించి వెళ్ళిపోయాడు. ఈ యెహూ దేవుని మాట విని, దేవుని యొక్క వాక్కుని గైకొని ఆ మాటకు విధేయత చూపించిన వాడై నాబోతు పక్షంగా వెళ్ళి అక్కడ ఆ యొక్క జనాంగాన్ని ఏం చేస్తామన్నాడంటే సంహరిస్తామన్నాడు. తన కుమారులైనటువంటి
అక్కడ చదువుతున్నాం ప్రియులరా, అందరినీ సంహరించాడట అండి. ఇంకా దేవుని మాట కంటే ఎక్కువగానే అతను రక్తపాతాన్ని వలికించినట్లుగా, దేవుని మాట కంటే ఎక్కువగానే అతను అధికారాన్ని తీసుకున్నట్లుగా, దేవుడు చెప్పిన దానికని ఎక్కువగా ఆయన చేసినట్లుగా లేఖనం మనం చదువుతున్నాం. వీటన్నిటిని దేవుడు దృష్టిలో పెట్టుకొని ఆ భూమిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు, ఇశ్రాయేలు అనే ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అందుని బట్టి హోషేయతో చెప్పాడు, ఈ భూమి రక్తముతో నిండిపోయింది, ఈ భూమి రక్తాన్ని వలికించింది, ఈ ప్రజలు రక్తాన్ని చూశారు కనుక తీర్పు అక్కడ ప్రారంభమైంది. కనుక ఆ తీర్పును బట్టి ఇశ్రాయేలుకి ఇప్పుడు రాజ్యం లేకుండా చేయబోతూ ఉన్నాను. అలాగే యెహూ అనబడినటువంటి యవనస్తుని కుటుంబానికి కూడా ఒక శిక్ష ఉంది అని జ్ఞాపకం చేయడానికి దేవుడు ఆ పేరు పెట్టించినట్లుగా లేఖన భాగం నుండి మనం చదువుతున్నాం. మరి యెహూ చేసిన పాపాలు ఏంటి అంటే, ఆయన విగ్రహారాధన చూశాడు కానీ దాన్ని ఖండించలేకపోతా ఉన్నాడు. ఆ దినాల్లో బంగారుపు దూడలను ఆరాధించే వాడుకుంది. అది కేవలం ఆ దినాలకు సంబంధించింది కాదు, కానీ ఇశ్రాయేలు మొదట అనగా వారు ఎక్కడి నుండి వచ్చారు, ఐగుప్తు దేశం నుండి దాటిన తర్వాత, ఐగుప్తు దేశం నుండి వారు బయటకు వచ్చిన తర్వాత వారు ఎర్ర సముద్రం దాటేశారు. దాటేసిన తర్వాత వాళ్ళు అడుగుతారు, మమ్మలను ఈ ఐగుప్తు దేశం నుండి రప్పించింది ఎవరు, ఎర్ర సముద్రం నుండి బయటికి తీసుకొచ్చింది ఎవరు, ఏ దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మాకు ఆ దేవుడిని కనపరచండి అని చెప్పి అక్కడ అహరోను వారు బలవంతం చేస్తున్నప్పుడు అహరోను ఏం చేస్తాడంటే, మీ చెవులకున్న చెవు పోగులు తీసివ్వండి, మీ మెల్లో ఉన్న బంగారు వస్తువులు తీసివ్వండి, మీ చేతులకున్న కడియాలు తీసివ్వండి, మీ బంగారం అంతా మొత్తగా చేసి దాన్ని ఖరీదించి ఒక దూడను చేస్తానని చెప్పి ఒక దూడను తయారు చేసి ఆ బంగారుపు దూడను వారు ఆరాధించని ప్రారంభిస్తా ఉన్నారు. అప్పుడు అంటున్నారు కదా, మమ్మలను తప్పించింది ఈ దేవుడు, మమ్మల్ని బయటికి రప్పించింది ఈ దేవుడు, మాకు విడుదలిచ్చింది ఈ దేవుడు, మమ్మల్ని గొప్పగా కాపాడి మమ్మల్ని సురక్షితంగా బయటికి తీసుకొచ్చిన దేవుడు ఈ దేవుడు అని చెప్పి వారు ఆ బంగారుపు దూడను ఆరాధించడం ప్రారంభించారు. అక్కడి నుండి వారి జీవితాల్లో బంగారుపు దూడ ఒక పోలిక, ఒక చిహ్నంగా ఉండిపోయింది. తర్వాత కాలానికి వచ్చేసరికి ప్రియులారా, ఆ బంగారుపు దూడ ఆరాధన, ఆ విగ్రహారాధన కొనసాగింపులో ఉంది. దాన్ని బట్టి ప్రియులారా దేవుడు కన్నెర చేశాడు. యెహూకు చెప్పాడు, యెహూ నువ్వు వెళ్ళి ఆహాబు సతిని సంహరించాలని చెప్పాడండి. సంహరించాడే కానీ కొన్నింటిని ఆయన చూచి చూడనట్లుగా వదిలేశాడు, కొన్నింటిని ఆయన పట్టించుకోలేదు. విగ్రహారాధనను ఆయన ఏమాత్రం పట్టించుకోలేదట. అధిక రక్తపాతం చేసినట్లుగా దేవుని తీర్పులో యెహూ కూడా నిలవబడినట్లుగా కనిపిస్తా ఉన్నాడు. అందుని బట్టి అతన్ని బట్టట అతని కుటుంబానికి దేవుడు ప్రతీకారం చేయబోతా ఉన్నాడు. మన జీవితాల్లో నేను చెప్తూ ఉన్నాను, మనము మంచిగా భక్తి చేస్తే, నీతిని జరిగిస్తే మన పిల్లల తరాలన్నీ కూడా సమాధానంతో ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం మాట వినాలండి. ఇశ్రాయేలు అనేటువంటి భూమిలో యెహూ అనేటువంటి యవనస్తుడి వెళ్ళి అహాబు ఇంటి వారందరికీ చివరాఖరుకు యెజెబెలును కూడా సంహరించడానికి ప్రయత్నం చేసి సఫలమయ్యాడు. కానీ తన వ్యక్తిగత జీవితంలో దేవుని మాట విషయంలో ప్రియులారా ఒక ఉగ్రతను తీసుకున్నాడు. దానిని గుర్తు చేయడానికి దేవుడు హోషేయ గ్రంథంలో ఈ సంఘటన వ్రాయించినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. నేటి ఈ వాక్య ధ్యానాంశంలో ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి మనం ఎంత మంచిగా ప్రవర్తించినా ఒక చిన్న తప్పిదం చేస్తే దేవుడు ఖచ్చితంగా దూరం పెడతాడండి. ఈ లోకంలో మనందరికీ తెలుసు, 100 మంచి పనులు చేసి ఒక చిన్న చెడ్డ పని చేస్తే ఏమంటారు, మనల్ని చెడ్డోళ్ళు అంటారు. నువ్వు 10 మందికి సహాయం చేసి ఒక్కరిని ఆదుకోకపోతే నేను చెడ్డవారి అంటారు, చెడ్డవారిగా చిత్రీకరిస్తా ఉంటారు. అలాగే దేవుని దృష్టిలో కూడా నువ్వు 100 మంచి పనులు చేసి నీతి కలిగి జీవించినప్పటికీ ఒక్క విషయంలో తప్పిపోతే దేవుడు ఒప్పుకోడండి. అలా బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాలు మనం చూస్తాం. మోషే గురించి కూడా ఒక చక్కని మాట మనం వింటాం. మోషే దేవునికి ఎంత విధేయత చూపించాడంటే, దేవుడు కూడా అన్నాడు కదా, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడండి. ఆయన భూమి మీద ఉన్న మనుషులందరిలో సాత్వికుడు అని చెప్పి పేరు పొందాడు. అలాంటి వ్యక్తి వీళ్ళ పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టలేకపోయాడండి. కారణం, ఇశ్రాయేల్ ప్రజల పక్షంగా ఆయన పోరాటం చేశాడు. 40 సంవత్సరాలు వారుతూనే ఉన్నాడు. ఎడారి మార్గాల గుండా వారుతూనే ప్రయాణం చేశారు. వారి సనుగులను భరించాడు, వారి వ్యాధులను, వారి కన్నీళ్ళని చూశాడు. అనేక సార్లు వారికి ప్రార్థన చేసి ఆ పరలోకం మన్నా కురిపించాడు. బండ నుండి నీళ్లు పుట్టించి వారి దాహాన్ని తీర్చాడు. అయినప్పటికీ కూడా ఆయన ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి అడుగు పెట్టలేకపోయాడు, చూడలేకపోయాడు. కొన్ని అవిధేయతలను బట్టి, కొన్ని దేవుని మాటలను కొన్నిసార్లు పట్టించుకోకుండా ఆ యొక్క మాటలకు విధేయత చూపని కారణాన్ని బట్టి దేవుడు మోషేను కూడా అంతగా పట్టించుకోలేదండి.
ఈరోజు దేవుని పరిచయంలో ఉన్న మనమందరం ఎంతో భక్తి చేస్తాం, ఏదో ఒక విషయంలో తప్పిపోతా ఉంటాం. ఎంతో నమ్మకంగా ఉంటాం, ఏదో ఒక విషయంలో ఇది చిన్న పాపమే కదా, ఇది చిన్న దోషమే కదా, ఇది చిన్నదే కదా అని చెప్పి చాలా సార్లు మనకు మనమే సర్ది చెప్పుకొని సరిపెట్టుకుని జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. దీన్ని బట్టి దీని యొక్క తీవ్రత పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయనే విషయాన్ని గమనించగలగాలి. దానికి సాదృశ్యమే యెహో అనే చెప్పబడిన యవనస్తుడు. ఇతని కుటుంబం అంతా కూడా నాశనానికి గురవుతున్నట్లుగా, దేవుని శాపాన్ని కొని తెచ్చుకుంటున్నట్లుగా, యెజ్రెయేలు భూమికి జరిగిన ఆ రక్తపాతాన్ని గురించి దాని యొక్క శిక్షా దోషము అతని సంతతి మీదకి వస్తున్నట్లుగా లేఖన భాగంలో హోషేయ గ్రంథంలో మనం చదువుకుంటూ ఉన్నాం ప్రియులారా. అదే మాట హోషేయ ప్రవక్తతో చెప్పాడు. హోషేయ, నీకు పుట్టిన మొదటి కుమారునికి ఈ పేరు పెట్టు, జరగబోతున్న సంభవాలు ఇవి, జరిగిన చరిత్ర ఇదని చెప్పి ఆ మాటలు రాయించాడు. ఎంతవరకు చెప్పబడిన మాటలను బట్టి మనం ప్రభుని స్తుతిద్దాం. దేవుడు ఈ చెప్పబడిన మాటలు మనందరి హృదయాల్లో, మనందరి వినికిడిలో ప్రభు ఆ సమృద్ధిగా దీవించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థనలోకి వెంచని దైవజనులు ప్రార్థనలు నడిపిస్తారు. దయచేసి ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రం స్తోత్రం. ప్రార్థన పూర్వకంగా రెండు చేతుల పైకి ఎత్తుకుని నేసే నామం స్తుతిందా. మహాగణుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రమయ్యా. కృపగలిగిన తండ్రి, సర్వాధికారి, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా దేవానికి స్తోత్ర. నీ దివ్యమైనటువంటి ఆయన నామమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, నీ కృపను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలనాడు ప్రభు హోషేయ ద్వారా ప్రజలందరినీ కూడా ప్రభు మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో, అయ్యా నీ యొక్క తీర్పులు ఏ విధంగా ఉన్నాయో, నీ కృప ఏ విధంగా ఉన్నదో, నీ ప్రేమ ఏ విధంగా ఉన్నదో ప్రజలందరికీ కూడా ప్రభు మీరు తెలియజేశారు. ఎలనాడు కూడా ప్రభు అలనాటి వాక్యాలు మేము చదువుతూ ఉండగా అయ్యా హెచ్చరికగా ప్రభు మా యొక్క జీవితంలో వాటిని మేము ఉంచుకుంటూ, అయ్యా మా యొక్క జీవితంలో ప్రభు మేము కాపాడుకుంటూ సరి చేసుకుంటూ, అయ్యా మేమందరము కూడా ప్రభు ఒకానొక సమయంలో తీర్పు పొందుతాము అనేటువంటి ఆలోచన మేము కలిగి ఉండి అయ్యా మా క్రియలను మేము సరి చేసుకోవడానికి కృపనివ్వమని ప్రార్థిస్తూ ఉన్నాం. విత్తబడినటువంటి వాక్కులు మా జీవితంలో 30దంతులుగా 60దంతులుగా 100ంతలుగా ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రాముఖ్యంగా దైవజనులు కొన్ని చేతులకు అప్పగిస్తున్నాం. ఇంకా సేవకులు మీరు బలపరచండి, పరిచర్యకు ప్రభు ఉపయోగకరమైనటువంటి పాత్రగా మీరు నిలవబెట్టమని ప్రార్థిస్తా ఉన్నాం. అయ్యా కూడి అన్న ప్రభు సర్వ సమాజం నీ చేతులకు అప్పగిస్తున్నా. పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీ బిడ్డల ప్రభు చక్కటి దర్శనాలు పొందుకోవడానికి, చక్కటి కళలు పొందుకోవడానికి మీరు కృపణమని ప్రార్థిస్తా ఉన్నాం. అయ్యా ఎంతరో ప్రభు నీ సన్నిధానంలోనికి రాలేనటువంటి ఆయన తరుణం కనబడుతూ ఉంది. అయ్యా బిడ్డలందరినీ ప్రభు దయతో మీరు క్షమించండి. అయ్యా రేపటి దినమున ప్రభు నీ సన్నిధానంలో అయ్యా పునరుత్థాన ఆరాధన ప్రభు బిడ్డలందరూ అయ్యా కుటుంబాలతో కలిసి నీ సన్నిధానంలో కనబడుదురు గాక అని ప్రార్థిస్తా ఉన్నాం. రేపు జరగబోయేటువంటి ఆయన ఆరాధనలన్నీ కూడా నీ నామ మహిమార్థమై జరిగించండి. బిడ్డలందరినీ మీరే బలపరచండి. మరొకసారి ఆయన కూడిన బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ ఉన్నతుడైన యేసయ్య నామమును బట్టి ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల సన్నిధి ఇక్కడ కూడినటువంటి మనకు, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు ఎల్లవేళలా తోడై నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.